ఆయన నీతిమంతుడు. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ మనం ఏమి చేయాలో తెలుసా? మనము అడుగులో అడుగు వేసుకుంటూ మనం వెళుతూ ఉండాలి. ఈరోజు మనము తప్పటడుగులు వేస్తూ ఉన్నాం, ఈరోజు అటు ఇటు చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి తల్లి, 40వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. మనం ఏ విధముగా అడుగులు వేస్తూ ఉన్నామో దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచుమని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకయ్యానంటే అడుగులు స్థిరంగా లేకపోతే, అడుగులు వాక్య ప్రకారంగా లేకపోతే, అడుగులు దేవాది దేవుని నీతి ప్రకారంగా లేకపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసా? జిగటగల దొంగ ఊబిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు మనము అడుగులు తడబడుతూ ఉన్నాయి. మనకు మొట్టమొదటి అడుగు మంచిగానే వేస్తూ ఉన్నాం, 2వ అడుగు మంచిగానే వేస్తూ ఉన్నాం. కానీ దాని తర్వాత అడుగు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? దిక్కులు చూస్తూ ఉన్నాం, అటు ఇటు చూస్తూ ఉన్నాం. ఇటువైపు లోకము, అటువైపు నాశనకరమైన గుంట, ఇటువైపు దొంగ ఊబి ఉంటుంది. ఇటువైపు చూస్తూ ఉన్నాం. లోకాన్ని చూడడం వల్ల మన అడుగులు ఎక్కడికి వేయాలో, ఏ విధంగా వేయాలో మనకు అర్థం కావడం లేదు. వెళ్ళవలసిన గమ్యానికి వెళ్లకుండా ఆ జిగటగల ఊబిలో పడిపోతూ ఉన్నాం. ఆ గుంటలో మనము పడిపోతూ ఉన్నాం. అందుకు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు 2024లో నీ ఇష్టమైన అడుగులు వేసి ఉంటావు, నీ ఇష్టమైన నడతలు నడిచి ఉంటావు. నీకు తెలుసు, దిక్కులు చూడకుండా నిదానమైన మార్గములో, తిన్నమైన మార్గములో, సత్యమైన మార్గములో, జీవమైన మార్గములో నువ్వు అడుగులు వేయాలని నీకు తెలుసు. కానీ ఏమి చేస్తున్నావో తెలుసా? నువ్వు అటు ఇటు చూడడం వల్ల నీ అడుగులు తడబడుతూ ఉన్నాయి. అందుకే శ్రమలు వస్తూ ఉన్నాయి, అందుకే కష్టాలు వస్తూ ఉన్నాయి. ఓ తల్లి, ఓ చెల్లి, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తే నీ అడుగులు స్థిరపరచబడతాయి. హల్లెలూయా. దొంగ ఊబిలో పడకుండా, ఆ గుంటలో పడకుండా, ఇదిగో ఆ బండ మీద, ఆ స్థిరమైన బండ మీద ఉంటాయి. కాబట్టి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ప్రయాణమైపోవాలి. ఎక్కడికి తెలుసా? సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి, నీ ఆయుస్సు తరిగిపోతూ ఉంది, నా ఆయుస్సు తరిగిపోతూ ఉంది. నువ్వు వెళ్ళవలసిన గమ్య స్థానము త్వరలోనే వస్తూ ఉంది. కాబట్టి నీ అడుగులు జాగ్రత్త. ఏ విధముగా వేస్తూ ఉన్నావు? దేవాది దేవుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి దగ్గరికి రావాలంటేనే నా ద్వారా తప్ప వేరే మార్గము లేదు. నా మార్గము ఈరికైనది, నా మార్గము సత్యమైనది, నా మార్గము జీవమైనది అని మాట్లాడుతున్నాడు. వాక్యము వింటున్న సహోదరి సహోదరా, ఏ మార్గములో ఉన్నావు? నీ అడుగులు ఏ విధముగా వేస్తూ ఉన్నావు? వాక్యపూర్వకంగా, ఉపవాస ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఆ ఆత్మ సహాయముగా నువ్వు అడుగులు వేస్తూ ఉన్నావా? లేదా నీ సొంత చిత్తముగా నువ్వు అడుగులు వేస్తూ ఉన్నావా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఆయన తెలుపుతూ ఉన్నారు. ఏ విధముగా అడుగులు వేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాలి అని దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. ఏ విధముగా అడుగులు వేయాలో, ఏ క్షణములో అడుగులు వేయాలో, ఏ నిమిషంలో అడుగులు వేయాలో, ఏ శ్రమ వచ్చినప్పుడు ఏ అడుగులు వేయాలో, ఏమిటయ్యా ఆ మాదిరి అడుగులు అనంటే? ఒక చదవండి తల్లి. పాపం చేయలేదు. మొదటి అడుగు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటలో ఏ కపటమును కనబడలేదు. 2వ అడుగు ఏమిటయ్యానంటే ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అంటే 3వ అడుగు ఏమిటయ్యానంటే ఆయనను కొట్టిన వారిని, ఆయన తిట్టిన వారిని కూడా ఎన్నడూ దూషించలేదు. 4వది చదువు తల్లి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు, ఆయన శ్రమ పట్టబడి కూడా ఆయన ఎవరిని బెదిరించి, చదువు తల్లి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అడుగులు నువ్వు వేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వెక్కడికి వెళ్తావో తెలుసా? తండ్రి ఎక్కడ ఉన్నాడో ఆ సర్వోన్నతమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళగలవు. ఈరోజు మన అడుగులు ఏ విధముగా ఉంటూ ఉన్నాయి? మన సొంత ఆలోచన ప్రకారంగా మనము అడుగులు వేస్తూ ఉన్నామో? దేవాది దేవుడు ఒక మాదిరిని ఉంచాడు, ఒక అడుగు జాడలను ఉంచాడు. ఆ సర్వోన్నతమైన స్థలంలోనికి వెళ్ళాలంటే
ఆయన సత్యము, ఆయన జీవము, ఆయన మార్గంలోనికి వెళ్ళాలంటే నువ్వు అడుగు తీసి అడుగు వేయాలి. ఏమిటయ్యా అడుగులంటే 5 రకాల అడుగులు ఇక్కడ ఉంచాడు, అడుగు జాడలు ఉంచాడు. మొట్టమొదటి ఏమిటయ్యానంటే పాపం అనేది ఆయనలో లేదు. రెండవదిగా ఆయన నోట కపటము లేదు. మూడవదిగా ఆయన దూషించలేదు. నాలుగవదిగా ఆయన బెదిరించలేదు. ఐదవదిగా తన్ను తాను దేవాది దేవునికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు 2025లో నువ్వు అడుగు పెట్టాలంటే సహోదరి సహోదరుడా, ఈ 5 అడుగులు కనుక నువ్వు వేసినట్లయితే, ఈ 5 అడుగులు కూడా నువ్వు గమనించుకున్నట్లయితే, ఈ 5 అడుగులు ప్రకారముగా నువ్వు జీవించినట్లయితే ఈరోజు నీ జీవితంలో సంతోషం ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఆయన ఆశీర్వాదం పొందుకుంటావు. ఈరోజు నీ జీవితంలో దేవాది దేవుని కృపను, దయను పొందుకుంటావు. ఈరోజు మనం ఏ విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం? ఈ 5 రకాల అడుగులు ఎప్పుడైనా నువ్వు వేయగలిగావా నీ జీవితంలో? ఈరోజు దేవాది దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దావీదు గారు అంటూ ఉన్నారు, నీతి ఆయన ముందు నడుచును. హల్లెలూయా. నీతి గల అడుగులు ఇవి. ఈ 5 అడుగులు ఏమిటంటే నీతి అడుగులు. ఒకటి ఏమిటో తెలుసా? ఆయన యందు ఏ పాపము లేదు. ఈరోజు మనం రక్షింపబడ్డామంటే మన జీవితంలో పాపం అనేది ఉండకూడదు, మన జీవితంలో శాపం అనేది ఉండకూడదు. ఈరోజు రక్షింపబడి కూడా మనము పాపము చేస్తున్నాం అంటే నువ్వు వేసే అడుగులో మొట్టమొదటి అడుగే జారిపోతూ ఉన్నావు. మొట్టమొదటి అడుగే ఏమి చేస్తున్నావు తెలుసా? తప్పటి అడుగు వేస్తున్నావు. మొట్టమొదటి అడిగే ఇదిగో ఏదైతే పాపాన్ని వదిలిపెట్టావో, ఏదైతే జగట ఊబిని వదిలిపెట్టావో దానిలో వేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. మొట్టమొదటి అడుగు ఆయన జీవితంలో వేసింది, దేవాది దేవుడు మాదిరిగా ఉంచిన అడుగు ఏమిటో తెలుసా? ఆయనలో పాపము లేదు. ఈరోజు రక్షింపబడ్డామంటే మనలో పాపం అనేది ఉండకూడదు తల్లి. ఈరోజు మనం క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ ఇంకా పాప సంబంధమైన విషయాలు అడుగులు వేస్తూ ఉన్నావా? పాప సంబంధమైన రకరకాల కార్యక్రమాల్లో నువ్వు అడుగులు వేసి వాటిలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావేమో. జాగ్రత్త. మొట్టమొదటి అడుగు దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయనలో ఏ పాపము లేదు. ఒక్కసారి చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. జాగ్రత్తగా విందాం. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి అడుగు పాపము ఆయనలో లేదు. ఆయన కోసము పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నారు. ఏమిటనంటే ఆయన పాపం అనేది ఎరగరు. అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఊరిలో ఏదో ఒక దొంగతనం జరిగింది, కానీ ఆ ఊరిని విడిచి నువ్వు 1 నెల రోజులు అయ్యింది అంటే ఆ దొంగతనంతో నీకు ఏ సంబంధము లేదు. అంటే ఆ దొంగతనము జరిగిందన్న విషయం నీకు తెలుసు, కానీ దానిలో పాలు పొందాలనేది నీకు తెలియదు, నీవు ఎరగవు. అలాగే దేవాది దేవుడు అంట పాపము ఎరిగినవాడు కాదు. పాపం అంటే ఏమిటో తెలియదు. ఈరోజు నీకు నాకు పాపము తెలుసు, దొంగతనము తెలుసు, అబద్ధము తెలుసు, రకరకాల దోషణ మాటలు తెలుసు, రకరకాల హింసించే మాటలు మనకు తెలుసు. కానీ దేవాది దేవుని కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? పాపము ఎరుగని ఆయన. పాపం అనేది తెలియదు ఆయనకి, అబద్ధం అనేది తెలీదు, దొంగతనం అనేది తెలీదు, దేవదోషణ అనేది తెలీదు, పాపము ఏమీ తెలియదు. కానీ మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. పాపం ఎరుగని ఆయన మీద మన పాపములు మోయబడ్డాయి. మన అతిక్రమలు మోయబడి ఏమి చేశాడో తెలుసా? అతను పాపిగా మారిపోయాడు. కారణం ఏమిటో తెలుసా? నిన్ను నన్ను నీతిమంతుడిగా చేయడానికి. పాపం ఎరుగని ఆయన ఏమి చేశాడో తెలుసా? ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈరోజు పాపం అనేది నువ్వు ఎరగకూడదు, పాపం అనేది నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు రక్షింపబడ్డావు అని అంటే నీ అవయవాల్లో కానీ నీ హృదయంలో కానీ పాప తలంపులు కూడా ఉండకూడదు తల్లి. ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఈరోజు పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. మొట్టమొదటి అడుగులోనే మనము జారిపోతూ ఉన్నాం. మొట్టమొదటి అడుగులోనే మనము వైదొలుగుతూ ఉన్నాం. మొట్టమొదటి అడుగులోనే ప్రయాణంలో వెనకకి తిరుగుతూ ఉన్నాం. యాకోబును దేవాది దేవుడు దర్శించాడు. ఇగో పద్దరామం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇగో ఆ యొక్క మామ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. భయపడుతూ ఉన్నాడు. రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. దేవాది దేవుడు దర్శించాడు. ఇదిగో నీ తండ్రి అబ్రహామును, ఇస్సాకును ఇదిగో దర్శించిన దేవుడును, మాట్లాడిన దేవుడును ఈరోజు నీతో మాట్లాడుతున్నాను.
నేను ప్రతి చోటకు వెళ్ళిన చోటకు నేను నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తానని దేవాది దేవుడు మాట్లాడితే, అంతేకాదు దేవాది దేవుడు ఏమి చూపించాడో తెలుసా? అడుగులు చూపించాడు. ఒక నిచ్చెను ఆకాశముకు వేశాడు, ఒక నిచ్చె భూమికి ఉంది. అక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. అక్కడ చూసిన దర్శనం ఏమిటో తెలుసా? ఏ విధంగా దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలో ఆ అడుగులు చూపిస్తూ ఉన్నాడు, ఆ దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. కానీ యాకోబు దర్శనాన్ని లెక్క చేయలేదు, దేవాది దేవుని మాటలను లెక్క చేయలేదు, తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఈ లోకాశల ప్రకారంగా మామగారింటికి వెళ్ళిపోయాడు. అంతేకాదు రకరకమైన ఈ లోక ప్రేమలోనికి వెళ్ళిపోయాడు. ఒకనొక దినాన్న ఏమి జరిగిందో తెలుసా? భయంకరమైన వాతావరణం ఏర్పడింది. ఎదర నుంచి అన్న తరుముకొస్తూ ఉన్నాడు, వెనకాల నుంచి మామ తరుముకొస్తూ ఉన్నాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎబ్బోకు రేవు దగ్గర మోకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు తప్పటి అడుగులేసాడు. అప్పటి వరకు దేవాది దేవుని దర్శనమును పొందుకున్నా, దేవాది దేవుని స్వరమును పొందుకున్నా, దేవాది దేవుని స్వయముగా మాట్లాడినా సరే తన అడుగులు మార్చుకోలేదు. ఒకనొక సమయాన ఎబ్బోకు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుడు దర్శనం ఇచ్చి తొడగూటి మీద కొట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కొట్టాడో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు, తన అడుగులు మార్చుకున్నాడు, తన నడవడం మార్చుకున్నాడు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు యాకోబు కాదు, ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలు అనగా ఆశీర్వదింపబడిన జనాంగం. ఓ తల్లి, ఓ చెల్లి, నీ అడుగులు మారితేనే దేవాది దేవుడు నీకు తెలిసినంత మాత్రాన నువ్వు పాపం వదలడం లేదు, పాప తలంపులు వదలడం లేదు, నీ నడతలు వదలడం లేదు, నీ యొక్క చేష్టలు వదలడం లేదు. ఈరోజు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏ విధంగా ఉన్నాడో 2024 సంవత్సరంలో ఈరోజు నువ్వు ఉన్నావు, అంతంలో ఉన్నావు. ఈరోజు యాకోబు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి నన్ను ఇశ్రాయేలుగా మార్చమంటే ఈరోజు దేవాది దేవుడు మార్చే దేవుడు. ఈరోజు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నామో తల్లి, ఈరోజు ఇంకా పాపాన్ని విడిచిపెట్టుకోవడం లేదేమో. రెండవ రాకడ త్వరగా వస్తూ ఉన్నాయి. ప్రపంచ యుద్ధములు మొదలైపోతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం మొదలైపోతుంది. నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఈరోజు నువ్వు మొట్టమొదటిగా వేయవలసిన అడుగు ఏ విధంగా వేయాలి తెలుసా? ఈ రాత్రికాల సమయంలో వాక్యమైన ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ చెల్లి, ఓ తల్లి, నీ అడుగు మొట్టమొదట ఆయన వేసిన అడుగు పాపము లేదు. హల్లెలూయా. ఆయన అడుగులో పాపము లేదు. ఈరోజు నువ్వు మొట్టమొదటి అడుగు ఏ విధంగా వేయాలి తెలుసా? నీలో పాపము ఉండకుండా నువ్వు వేయాలి. యాకోబు మరి ఎన్నడూ వెనకకి తిరగలేదు, ఎప్పుడు కూడా వెనకకి తిరగలేదు తల్లి. ఎప్పుడైతే దేవాది దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే తొడగొట్టు మీద కొట్టాడో, నీ పేరు ఇశ్రాయేలు మార్చాడో, మరి ఎన్నడూ కూడా వెనకకి తిరగలేదు. హల్లెలూయా. వాక్యమే వింటున్న సహోదరి, సహోదరుడా, మొట్టమొదటి అడుగు వేయి. ఏమిటయ్యా అడుగు జాడలో ఆయన మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు. ఒకటో అడుగు ఏమిటో తెలుసా? పాపము లేని అడుగు. హల్లెలూయా. యాకోబు వేశాడు, ఆశీర్వదింపబడ్డాడు తల్లి. అనేక మంది ప్రవక్తలు వేశారు, అందరూ ఆశీర్వాదం పొందుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఆశీర్వాదము పొందుకోవాలంటే నువ్వు వేయవలసిన అడుగు ఏమిటో తెలుసా? ఒకటి, పాపము లేని అడుగు వేయాలి. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొనుచున్నాను. హల్లెలూయా. నువ్వు పాపము లేని అడుగు వేయాలంటే, నువ్వు పరిశుద్ధమైన అడుగు వేయాలంటే నీలో ఏమి ఉండాలి తెలుసా? వాక్యం అనేది ఉండాలి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నేను పాపము జోలికి వెళ్ళకుండా, పాపపు అడుగులు వేయకుండా, పాప తలంపులు ఇదిగో నేను తలంచకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయంలో ఉండాలి ప్రభువా. అందుకే ఆదివారం రండి నాన్న అంటూ ఉన్నాం, అందుకే శుక్రవారం రండి నాన్న అంటూ ఉన్నాం, అందుకే బైబిల్ గ్రంథం అందరూ దేవాది దేవుడు నీ చేతుల్లో పెట్టారు, చదవమని అందుకే ప్రాధేయపడుతూ ఉన్నాం. నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని వింటూ ఉంటే, వాక్యం నీ హృదయంలోనికి వెళ్తూ ఉంటే నీలో ఉన్న పాపపు తలంపు బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో ధనము లేదయ్యా, ఇదిగో నాకు బంగారం లేదయ్యా, నా రాజ్యరకం లేదయ్యా, నీ వాక్యాన్ని నేను ఉంచుకుంటూ ఉన్నాను ప్రభు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 119వ దావీదు కీర్తన 133 ఒకసారి చదవండి తల్లి. వాక్యం అనేది నీ హృదయంలో ఉంటే ఏమి జరుగుతుందో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 133 వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నా అడుగులు స్థిరపరచుము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నీ హృదయంలో ఉంటే నీకు తెలియకుండా నీ అడుగులు ఆయన స్థిరపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాక్యం అనేది ఉంచుకుంటూ ఉన్నామా, విడిచిపెడుతూ ఉన్నామా తల్లి?
యాకోబు విడిచిపెట్టలేదు వాక్యాన్ని, దావీదు విడిచిపెట్టలేదు, మన పితరులు ఎవ్వరూ విడిచిపెట్టలేదు. అందుకే పాపము లేని అడుగులు వేశారు. హల్లెలూయా. రెండవ అడుగు ఏమిటయ్యానంటే ఆయనలో ఏ కపటము లేదు. కపటము అనేది ఉండకూడదు. ఏమి ఉండాలయ్యానంటే యథార్థత అనేది ఉండాలి. ఈరోజు కపటము అనేది మన జీవితంలో అనేది ఉండకూడదు. రెండవ అడుగు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కపటము కలవాడు కాడు. ఆయన చూపుల్లో కపటం లేదు, ఆయన నోటిలో కపటం లేదు, ఆయన క్రియలలో కపటం లేదు, ఆయన హృదయంలో కపటం లేదు. ఈరోజు కపటంతో మనం నిండి ఉంటూ ఉన్నామో, నీ చూపుల్లో కపటం ఉందా? నీ చేష్టల్లో కపటం ఉంటుందా? నీ క్రియల్లో కపటం ఉంటుందా? ఈరోజు కపటాన్ని మనం తీసివేసుకోవాలి. కపటము కలిగి ఉన్నవాడు ఎవడో తెలుసా? సాతానుడు. సాతానుడు కపటమైన హృదయం కలవాడు. అవ్వను మోసం చేశాడు, ఆదామును మోసం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కపటం అనేది నీ హృదయంలో ఉంటే, నీ నోటిలో ఉంటే, నువ్వెవరు ఆ దినంలో ఉన్నావో తెలుసా? నువ్వు ఎవరి చేత మోసపోతున్నావో తెలుసా? సాతానుడి చేత మోసపోతున్నావు. రెండవ అడుగు ఏమిటయ్యానంటే ఆయన నోటిలో కపటం అనేది లేదు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇద్దరు మనుష్యులు దేవాది దేవుని యొక్క మందిరంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక అతను మందిరము లోపలికి వచ్చాడు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక అతను మందిరము బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మందిరములో ఇద్దరు దేవాది దేవుని బిడ్డలే, ఇద్దరు దేవాది దేవుని ఎరిగిన బిడ్డలే. ఇద్దరికి మందిరము తెలుసు, ఇద్దరికి ప్రార్థన చేయడం తెలుసు, ఇద్దరికి మోకరించడం తెలుసు, ఇద్దరికి కన్నీరు కాచడం తెలుసు, ఇద్దరికి ఉపవాసం చేయడం తెలుసు. ఏ విధముగా ఒక అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడో అతని నోటిలో ఏ కపటం ఉందో లోక సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను నేను ఉండలేదు. చాలు తల్లి. అంటే దేవాది దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ఉపవాసం ఉండి ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడో తెలుసా? ఇతర మనుష్యుల వలన నేను లేనయ్యా, ఇదిగో నా వెనకాల ఉన్న సొంకరి వలె కూడా నేను లేను. ఎటువంటి ప్రార్థన తెలుసా? అది కపటమైన ప్రార్థన. కపటము హృదయంలో ఉంది, కపటము గుండెల్లో ఉంది, కపటము నోటిలోంచి బయటికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవాది దేవునికి చెప్తూ ఉన్నాడు. ఈరోజు 2024 అంతా కూడా ఈ విధమైన ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. మందిరానికి వస్తూ ఉన్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు, కానీ నీ ప్రార్థనలో కపటం ఉందమో, నీ నోటిలో కపటం ఉందమో అన్నీ తెలుసు. దశంభాగాలు కూడా ఇస్తూ ఉన్నాడు వాడు. దశంభాగాలే కాదు, తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రతి ఆజ్ఞను ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ అతని హృదయంలో ఏముందో తెలుసా? కపటం అనేది ఉంది. కపటం అనేది ఉంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. కపటం అనేది నీలో ఉంటే నువ్వు తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. ఈరోజు ఎటువంటి ప్రార్థన మనం కలిగి ఉంటూ ఉన్నాం? ఈరోజు కపటాన్ని హృదయంలో పెట్టుకుంటూ ఉన్నామా? ఈరోజు కపట మాటలు మనము బయటికి వ్యక్తం చేస్తూ ఉన్నామా? దేవాది దేవుని సన్నిధి ఎరిగి కూడా వాడేమి చేస్తూ ఉన్నాడంటే ఎదట వారి మీద కపట ఆలోచన కలిగి ఉన్నాడు, కపటమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఓ తల్లి చెల్లి, 2025లోనికి నువ్వు వచ్చావంటే నీ హృదయంలో కపటం అనేది ఉండడానికి వీలులేదు. మరి ఏమి ఉండాలి అనంటే యథార్థత ఉండాలి. హల్లెలూయా. దేవాది దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆకాశం నుండి ఆయన కన్నులు యథార్థవంతులను చూస్తూ ఉన్నాయి. ఇక్కడ యథార్థవంతులు ఎవరు ఉన్నారు తెలుసా? బయట నిలబడ్డ సొంకరి ఉన్నాడు. హల్లెలూయా. యథార్థవంతులు కన్నులు ఆయనను చూసాయి. ఆయన చూసిన తర్వాత దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా మనం తీర్చబడుతూ ఉన్నాం? సంఘానికి వస్తూ ఉన్నాం, సహవాసములో ఉంటూ ఉన్నాం, రొట్టె విరుస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాసం ఉంటూ ఉన్నాము. కానీ నీలో కపటం ఉంటే ఆయన కన్ను దృష్టి నీ మీద ఉండదు, ఆయన ఆశీర్వాదం నీ మీద ఉండదు. తల్లి, రెండవ అడుగు వేయవలసింది జాగ్రత్తగా వేయాలి. ఏమిటో తెలుసా? నీలో కపటము లేకుండా యథార్థమైన అడుగు వేయాలి. హల్లెలూయా. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అడుగు మొట్టమొదటిది, ఆయన అడుగులో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. రెండవ అడుగు ఏమిటో తెలుసా? ఆయన అడుగు వేస్తూ ఉన్నాడు. రెండవ అడుగు ఏమిటైనంటే ఆయనలో కపటము లేదు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అందుకే ఆయన చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటయ్యా అనంటే
1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కమటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడు. హల్లెలూయా. నీలో యథార్థము కావాలనంటే పాల వంటి వాక్యాన్ని నువ్వు అపేక్షించాలి తల్లి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, మొట్టమొదట అయ్యా నేను పాపము చెయ్యకుండా అడుగు వేయాలంటే హృదయంలో ఏమి ఉండాలి? వాక్యము ఉండాలయ్యా. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు, కపటమైన నీలో కపటము లేకుండా యథార్థమైన అడుగు వేయాలంటే పేతురు గారు మాట్లాడుతున్నారు, నిర్మలమైన ఆ పాల వంటి వాక్యాన్ని నువ్వు అపేక్షించాలి. నువ్వు త్రాగాలి. త్రాగితే ఏమి జరుగుతుందో తెలుసా? నీలో కపటము పోతుంది తల్లి. మూడవదిగా ఏమిటయ్యా మూడవ అడుగు అని అంటే ఆయన కోసం మాట్లాడుతున్నారు. ఆయన శ్రమపడి కూడా ఎవరిని దూషించలేదు. దూషించడం అని అంటే ఏమిటో తెలుసా? ఆయన వాక్య ప్రకారముగా నడవకపోవడమే దూషించడం. జాగ్రత్తగా గమనించాలి. దూషించడం అంటే నా మీద ఎవరికైనా కోపం ఉందని అనుకోండి, వారు నన్ను దూషిస్తారు. లేదా ఎవరి మీదైనా నాకు కోపం ఉంటే వారిని నేను దూషిస్తాను. అది దూషించడం అనుకుంటూ ఉన్నావు. కానీ లేఖనము సెలవిస్తుంది, విన్న వాక్యము ప్రకారముగా నువ్వు నడవకపోవడమే దేవాది దేవుని దూషించడం. ఈరోజు నడుస్తూ ఉన్నావా? ఈరోజు వాక్యం అంతా నీకు తెలుసు. ఆది కాండ 1వ అధ్యాయం నుంచి ప్రకటన చివరి అధ్యాయం వరకు రెఫరెన్సులతో మనం చదువుతూ ఉంటాం. వాక్య ప్రకారంగా జీవించగలుగుతున్నావా? వాక్య ప్రకారంగా నడవగలుగుతున్నావా? నువ్వు నడవకపోతే ఎవరిని దూషిస్తూ ఉన్నావో తెలుసా? వాక్యాన్ని దూషిస్తూ ఉన్నావు. ఎవరిని దూషిస్తున్నావో తెలుసా? పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి దూషిస్తూ ఉన్నావు. ఈరోజు జాగ్రత్త తల్లి. వాక్యము విని విడిచిపెట్టేయడం కాదు, వాక్యములో ఉన్న సారాంశాన్ని గ్రహించాలి, కట్టడంలో ఉన్న నీతిని గ్రహించాలి, కట్టడంలో ఉన్న ఆ యొక్క యథార్థతను గమనించి దాని ప్రకారముగా మనము జీవించాలి తల్లి. సువార్త 22వ అధ్యాయం 63వ వచనం చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. దేవాతి దేవుని బ్రతికి ఉన్నప్పుడు అంటూ ఉన్నారు, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావు, నువ్వు దెయ్యములకు అధిపతివి, నువ్వు వడ్లవాలి కుమారుడువు, నువ్వు అబ్రహాము కన్నా గొప్పవాడవా అని రకరకాలుగా దూషించారు. కానీ దేవాతి దేవుడు ఎప్పుడు వారిని దూషించలేదు. హల్లెలూయా. అంతేకా సిలువ మోసే టైంలో దేవాతి దేవుని దూషించారు. ఏమిటయ్యా అంటే ముఖం మీద దుప్పటి కప్పి వెనకాల నుంచి తన్నారు. ఎవరు తన్నారో ప్రవచించు. పిడిగుద్దులు గుద్దారు. ఎవరు గుద్దారో చెప్పమని ప్రవచించమని చెప్పారు. అనేక రకములుగా హింసించారు. సిలువ వేసేటప్పుడు ఎదుగా అంటూ ఉన్నారు కదా, ఒక దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడే ఉందో ఒక్కసారి చదవండి తల్లి. 23:39 వచనములో మనకు కనిపిస్తూ ఉంది. 23:39 వచనములో మనకు కనిపిస్తూ వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునుము మమ్మను కూడా రక్షించుము. అంటే ఈ దొంగ ఏమి చేస్తూ ఉన్నాడు తెలుసా? దేవాతి దేవుని దూషిస్తూ ఉన్నాడు. ఏ విధముగా దూషిస్తున్నాడంటే దేవాతి దేవుడు క్రీస్తు అని తెలుసు. దేవాతి దేవుడు ఈ పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని తెలుసు. దేవాతి దేవుని అన్యాయముగా సిలువ వేస్తూ ఉన్నారు, అన్యాయముగా చంపుతున్నారని ఆ దొంగకు తెలుసు. కానీ దొంగ ఏమి చేస్తున్నాడు తెలుసా? నువ్వు క్రీస్తు అయితే, నువ్వు దేవుడు అయితే, నువ్వు సర్వశక్తుడు అయితే నీకు నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు దూషిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం తెలుసా? నువ్వు చేయవలసిన పాప క్రియలన్నీ చేస్తూ ఉన్నావు, వెళ్ళకూడని చోట్లకన్నా వెళ్తూ ఉన్నావు, ఆచరించకూడని ఆచారాలను ఆచరిస్తూ ఉన్నావు. నువ్వేమి చేస్తున్నావు? కష్టం వచ్చినప్పుడు నిజముగా నువ్వు ఉంటే, నిజముగా దేవుడు ఉంటే, నిజముగా క్రీస్తు ఉంటే నా బిడ్డలను రక్షించడా,
నా కుమారుని రక్షించడా, నా భర్తను రక్షించడా, నన్ను రక్షించడని మాట్లాడుతున్నావు అంటే ఏ విధముగా నువ్వు దేవాది దేవుని దూషిస్తున్నావో తెలుసా? అన్నీ ఎరిగి దొంగ అన్నీ చూస్తూ ఉన్నాడు, అక్కడ ప్రతి క్షణము చూస్తూ ఉన్నాడు. దేవాది దేవుని సిలువ ఏ విధంగా మేకులు కొడుతూ ఉన్నారో, ఏ విధంగా ముళ్ళ కిరీటం పెట్టారో, ఏ విధంగా దూషిస్తూ ఉన్నారో, పక్కలో బల్లెపు పొట్టు ఏ విధంగా బల్లెపు పొట్టు పొడిచారో, ఆయన చనిపోయేటప్పుడు 7 మాటలు విన్నాడు, సమస్తము విన్నాడు. కానీ దేవాది దేవుని దూషిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో 2024 సంవత్సరంలో నువ్వు దేవాది దేవుని దూషించావేమో, వాక్యము నెరిగిన బిడ్డ, ఆత్మ పొందుకున్న బిడ్డ అని ఆచారాల వైపు వెళ్ళి నాకేమి చేశాడు దేవాది దేవుడు అని చెప్పి ఈరోజు దేవాది దేవుని సంఘాన్ని దూషిస్తున్నావేమో, బిడ్డలను దూషిస్తున్నామో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త, లేఖనము సెలవిస్తూ ఉంది. ఏమిటో తెలుసా? ఈ యుగాంతములోనే కాదు, వచ్చే యుగాంతములను కూడా పరిశుద్ధాత్మ దూషించిన వానికి పాప క్షమాపణ అనేది లేదు. ఈరోజు ఎటువంటి దూషణ చేస్తూ ఉన్నావు? ఈరోజు ఎటువంటి దూషణ మనము పాల్పడుతూ ఉన్నాం? ఈరోజు దయగల తండ్రి, కరుణగల దేవుడు, ఈరోజు నీ దూషణ మాటలు తెలిసి తెలియక చేసేవేమో. ఈరోజు నీ మనసు మార్చుకో. 3వ అడుగు ఏమిటో తెలుసా? యేసయ్య వేసిన అడుగు. దూషించలేదు, శ్రమ పెట్టారు, కొట్టారు, రక్తసిక్తమైపోయాను, గాయములు, మేకులు కొట్టారు, పక్కలో బల్లెపు పోటీ పొడిచారు. కానీ వారిని ఏమంటూ ఉన్నారు దేవాది దేవుడు తెలుసా? వీరు ఏమి చేయించున్నారు, వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించి. ఈరోజు నువ్వు దూషించకూడదు. ఏమి చేయాలో తెలుసా? నీ శత్రువులను సహితము నువ్వు క్షమించే అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవాది దేవుడు వేసిన 3వ అడుగు ఏమిటో తెలుసా? దూషణ చేయలేదు, ప్రతి దూషణ చేయలేదు. తల్లి ఏమి చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని కూడా వీరేమి చేయించున్నారో ప్రతి ఒక్కరిని దేవాతి దేవుడు క్షమించే దేవాతి దేవుడు. ఈరోజు నువ్వు క్షమించే గుణం ఉందా తల్లి? ఈరోజు రకరకాల మనుషులను దూషించినట్లు ఈరోజు యాజకులను దూషించేవా? ఈరోజు రకరకాల వ్యక్తులను దూషించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దూషించేవమో. ఈరోజు క్షమాపణ అడుగు. 3వది ఏమిటో తెలుసా? అడుగు. ఆయన వేసిన అడుగు ఏమిటయ్యానంటే ఆయన దూషించలేదు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదము పొందుకోవడానికే పిలువబడ్డావు సహోదరి, సహోదరుడా. కీడుకు ప్రతి కీడు చేయడానికి కాదు, దూషణకు ప్రతి దూషణ చేయడానికి కాదు. ఆ విధముగా చేస్తే దేవాది దేవుని ఆశీర్వాదములను కోల్పోతావు, దేవాది దేవుని దీవులను కోల్పోతావు. స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పేతురు రాసిన పత్రికలో. మీరు ఆశీర్వాదము పొందడానికే మీరు పిలిచారు. దేవాది దేవుడు ఆశీర్వాదము పొందడానికే మీరు ఉన్నారు. కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయకండి. చేస్తే ఆశీర్వాదాలు పోతాయి, చేస్తే మీ అడుగులు తడబడతాయి, చేస్తే చికటగల ఊబిలో మీరు కూరుకుపోతారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 4వ అడుగు ఏమిటయ్యా అనంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని బెదిరించలేదు. చదువు తల్లి. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు. ఆయన బెదిరించలేదు. హల్లెలూయా. ఆయన బెదిరించలేదు తల్లి. ఆయన ఎవరో తెలుసా? నిన్ను నన్ను సృజించిన, భూమిని ఆకాశమును సృజించిన దేవాంత దేవుడు. హల్లెలూయా. రాహాబు అంటుంది ఆయన కోసము వింటే, ఆయన బలము కోసము వింటే, ఆయన శక్తి కోసము ఉంటే రాహాబు అంటుంది నా గుండెలు కరిగిపోతూ ఉన్నాయి ప్రభువా. ఆయన బలము ఎలాంటిది తెలుసా? మాట మాత్రము సెలవిస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బలమైన దేవాంతి దేవుడు ఎవరిని ఎన్నడూ బెదిరించలేదు. ఈ రాత్రికాల సమయంలో బెదిరింపులు దిగుతూ ఉన్నావేమో. నువ్వు బెదిరిస్తూ ఉన్నావా నీ భర్తను, నీ బిడ్డలను బెదిరిస్తూ ఉన్నావా? నేను మాట మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, నిన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను, నేను సంఘాలను వదిలేసి వెళ్ళిపోతానని ఈరోజు నీ కుటుంబాన్ని, ఈరోజు సంఘాన్ని, ఈరోజు దేవాతి దేవుని నువ్వు బెదిరిస్తూ ఉన్నావేమో. అన్ని శక్తులు కలిగిన సర్వశక్తి గల దేవాతి దేవుడు ఎవరిని అన్నడు బెదిరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసిన స్త్రీ దేవాతి దేవుని తీసుకొచ్చేటప్పుడు రాళ్లతో కొడుతామని బెదిరించారు, నిన్ను చంపేస్తామని బెదిరించారు. కానీ నా దేవాతి దేవుడు ఆ పాపిని దగ్గరికి తీసుకుని అంటూ ఉన్నాడు క్షమించాను నీ పాపములు, మరి ఎన్నడూ పాపము చెయ్యొద్దు. క్షమించే దేవుడు.
ఈరోజు నువ్వు బెదిరింపులు దిగుతున్నావా నీ ధనాన్ని బట్టి? ఈరోజు బెదిరింపులకు దిగుతున్నావా నీ ఉద్యోగాన్ని బట్టి? ఈరోజు బెదిరింపులకు దిగుతున్నావా నీ కులమును బట్టి? జాగ్రత్త. 4వ అడుగు ఏమిటో తెలుసా? సర్వశక్తి గల దేవుడు ఎవరిని ఎన్నడూ బెదిరించలేదు. హల్లెలూయా. బెదిరిస్తే ఏమి జరుగుతూ ఉందయా అనంటే, దేవాది దేవుణ్ణి పట్టుకోవడానికి సైన్యము వారు వచ్చారు, రోమా సైన్యము వారు వచ్చారు. వస్తూ ఉండగా ఏమి చేశాడో తెలుసా? ఒక పేతురు ఇదిగో ఆ దాచుకున్న ఆ కత్తిని తీసుకుని మల్కు అనే సైనికుణ్ణి తెగ నరకడానికి చూశాడు. అతను తప్పించుకోగా చెవి ఊడి కింద పడిపోయింది. ఆయన వెంటనే ఆ చెవిని అతికించాడు. హల్లెలూయా. అప్పుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు సైనికులను నువ్వు బెదిరిస్తూ ఉన్నావు, నీ కత్తిని తీసుకున్నావు. ఆయన అంటూ ఉన్నాడు, నీ కత్తి తీసుకున్నావు కాబట్టి కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడు. ఈరోజు నువ్వు బెదిరింపులతో నువ్వు జీవిస్తున్నావేమో, ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావేమో. ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ఏదైతే బెదిరించావో అదే నీ జీవితంలోనికి వచ్చి దానితోనే చనిపోతారు. ఈరోజు మనం బెదిరించకూడదు. ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఈరోజు నువ్వు తప్పు చేసావు కాబట్టి అమ్మగారితో నేను చెప్తాను. అలాంటివి ఉన్నాయా తల్లి? సంఘాల్లో ఉన్నాయా? నువ్వు తప్పు చేసావు కాబట్టి యాజకులతో చెప్తాను, నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈరోజు బెదిరింపులు దిగుతూ ఉన్నారేమో తల్లి. ఈరోజు సర్వశక్తి గల దేవాది దేవుడు ఎవరిని ఎన్నడూ బెదిరించలేదు. హల్లెలూయా. బెదిరించే వారిని ఖండించాడు. బెదిరించే వారిని దేవాది దేవుడు ఆ విధముగా ఉంటే నువ్వు ఆ విధముగా చనిపోతావు, మారమని దేవాది దేవుడు చెప్పాడు. 1వ అడుగు ఏమిటయ్యా? ఆయన అడుగులో పాపము లేదు. 2వ అడుగు ఏమిటయ్యా? ఆయన నోటిలో కపటము లేదు. 3వ అడుగు ఏమిటయ్యా అనంటే ఆయన దూషించలేదు. 4వ అడుగు ఏమిటయ్యానంటే ఆయన ఎవరిని ఎన్నడూ బెదిరించలేదు. హల్లెలూయా. ఈరోజు మనం బెదిరించకూడదు తల్లి. నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా అన్నవా? ఎవరినన్నా? నేను ఆత్మను పొందుకున్నాను, జాగ్రత్త, నా నోటి మాట ఏదనంటే అయిపోతుంది, జాగ్రత్త అని బెదిరిస్తూ ఉన్నావా? ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎతటి వ్యక్తిని మనము ప్రేమించాలి, ఎతటి వ్యక్తిని మనము క్షమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. 5వ మాట ఏమిటయ్యా అనంటే చదవండి తల్లి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 మనకు మనం అప్పచెప్పుకోవాలి. 2024లో నీ ఇష్టం వచ్చిన వాటికి అప్పచెప్పుకున్నావు, ఈ లోకానికి అప్పచెప్పుకున్నావు, తిండికి అప్పచెప్పుకున్నావు, రకరకాల విషయాలకు అప్పచెప్పుకున్నావు, నీ శరీరాన్ని. కానీ ఈరోజు దేవాది దేవుడు 5వ అడుగు కోసం మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడయుండి కూడా తన శరీరమును తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకున్నాడు. హల్లెలూయా. తండ్రికి అప్పచెప్పుకున్నాడు తల్లి. అక్కడ చూసినట్లయితే 24వ వచనములో పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసెను. హల్లెలూయా. 25వ వచనములో చూసినట్లయితే మీరు గొర్రె పిల్లవర దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు దేనిని సమర్పించుకోవాలి అయ్యానంటే మొదట నీ శరీరాన్ని సమర్పించుకోవాలి. పాపమునకు అప్పచెప్పుకోకూడదు. నీ శరీరమును పరిశుద్ధమైన వాటికి అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన ప్రార్థనకు అప్పచెప్పుకోవాలి, పరిశుద్ధమైన వాక్యానికి అప్పచెప్పుకోవాలి, ఉపవాసమునకు అప్పచెప్పుకోవాలి. నీ ఆత్మ ఎవరికి అప్పచెప్పుకోవాలి? 2వదిగానంటే పరిశుద్ధ ఆత్మదేవునికి అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, మీ దేహం అంటే మీ ఇల్లు. మీ దేహములో దేనిలో ఏమి ఉండాలి తెలుసా? మీ దేహంలో వాక్యము ఉండాలి, మీ దేహంలో పరిశుద్ధ ఆత్మ నిలయము ఉండాలి మీకు తెలియదని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 5వ అడుగు ఏమిటో తెలుసా? నీ దేహమును నీ ప్రాణమును ఆయనకు అప్పచెప్పుకోవాలి తల్లి. ఈ 5 అడుగులు నువ్వు వేసినట్లయితే 2025లో నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తావు. హల్లెలూయా. తండ్రి ముఖ కాంతిని నువ్వు చూస్తావు, తండ్రి దర్శనాన్ని చూస్తావు, తండ్రి స్వరాన్ని వింటావు, తండ్రి చేసే ప్రతి పని కూడా నువ్వు చేస్తావు తల్లి. ఈరోజు ఈ విధముగా మనము ఉంటూ ఉన్నాం.
నేనే సత్యము మార్గము. నీకు మార్గము తెలిసింది, కానీ ఏ విధముగా అడుగులు వేయాలో నీకు అర్థం అవ్వడం లేదు. ఈరోజు మొట్టమొదటి అడుగు ఏమిటయ్యానంటే, పాపము లేకుండా మనము ప్రవేశిద్దాం. పాపము లేకుండా 2025లోనికి అడుగు పెడదాం. పాపము లేకుండా పరిశుద్ధముగా అడుగు పెడదాం. రెండవ అడుగు ఏమిటయ్యా అనంటే, కపటము లేకుండా అడుగు పెడదాం. మూడవ అడుగు ఏమిటయ్యా అనంటే, ఇదిగో నువ్వు ఎవరిని దూషించకూడదు. నాలుగవ అడుగు ఇదిగో ఏమిటయ్యా అనంటే, నువ్వు ఎవరిని బెదిరించకూడదు. ఐదవ అడుగు ఏమిటనంటే, నీ శరీరమును నీ ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. చివరిగా ముగించుకుందాం. 6వ అధ్యాయము 13వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవం అనుకుని మిమ్మును మీరే దేవాది దేవునికి అప్పచెప్పుకొనుడి. హల్లెలూయా. పాపానికి అప్పచెప్పుకోకండి తల్లి. పాపము నాశనము చేస్తుంది. నీ శరీరాన్ని నాశనం చేస్తుంది, నీ ఆత్మను నాశనం చేస్తుంది. ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్లు తిరిగావు, కానీ దేవాది దేవుడి రాత్రికాల సమయంలో యవనస్తుడు అలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ శరీరమును ఆయనకు అప్పచెప్పుకో. నీ శరీరము లోక అలంకారానికి కాదు యవనస్తుడు అలా, లోక ఫెయిర్ అండ్ లవ్లీకి కాదు, లోక లిప్టిక్లకి కాదు, లోక అలంకారాలకి కాదు. ఆయన యొక్క 5వ అడుగు ఏమిటో తెలుసా? చివరగా అంటూ ఉన్నాడు ఆయన, నా శరీరమును నా ఆత్మను ఆయనకు అప్పచెప్పుకున్నాను. హల్లెలూయా. అందుకే శిలువలో మాట ఏమిటో తెలుసా? నా దేవా నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకుంటూ ఉన్నాను. ఓ సహోదరుడా, నువ్వు చనిపోయే లోపు నువ్వు ఎవరికి అప్పచెప్పుకోవాలి తెలుసా? చివరగా నీ శరీరం ఆయనకు అప్పచెప్పుకోవాలి, నీ ఆత్మ ఆయనకు అప్పచెప్పుకోవాలి. స్టెఫన్ అప్పచెప్పుకున్నాడు తల్లి, భక్తులందరూ అప్పచెప్పుకున్నారు. ఈరోజు నువ్వు ఎవరికి అప్పచెప్పుకుంటున్నావు? మారు మనసు పొందు. 2025లో నిష్టం వచ్చినట్లు తిరగకుండా, నిష్టం వచ్చినట్లు మాట్లాడుకోకుండా, కపటమును వదిలి యథార్థము కలిగి ఉండి నీ శరీరము నీ ఆత్మను ఆయనకు అప్పచెప్పుకొని నువ్వు ప్రవేశపెట్టాలి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనములో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును. నా పాదము బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. నీ అడుగులు స్థిరపరచబడాలి అనంటే బండ మీద నిలబడాలి. బండ మీద నిలబడాలనంటే ఏ విధముగా అడుగులు వేయాలో ఆయన ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడాడు. మొట్టమొదటి అడుగు పాపం లేకుండా నువ్వు అడుగు వేయాలి. 2వ అడుగు కపటము లేకుండా, నీ నోటిలో కపటము లేకుండా అడుగు వేయాలి. 3వ అడుగు దూషణ మాటలు లేకుండా నువ్వు అడుగు వేయాలి. 4వ అడుగు ఎవరు నువ్వు బెదిరించకుండా దేవాది దేవుని సమక్షంలోనే కృతజ్ఞత వచనము కలిగి ఆరాధిస్తూ నువ్వు అడుగు వేయాలి. 5వది ఏమిటో తెలుసా? నీకు నీవు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ఎక్కడ ఉన్నవారు అక్కడ మోకరిద్దాం, నిలబడిన వారు నిలబడదాం. ముగింపులోనికి వచ్చాం. ఈరోజు దేవాతి దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు. ఈరోజు ఏ విధముగా ప్రవేశించాలని నువ్వు అనుకుంటూ ఉన్నావోమో. ఇంకా 2025 రాలేదు తల్లి, ఇంకా 2024 ఇంకా అరగంట మాత్రమే ఉంది. ఈ అరగంటలో ప్రార్థన ద్వారా, ఈ అరగంటలో ఆరాధన ద్వారా ఆయనకి చెల్లించవలసింది ఆయనకి చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తుదామయ్యా. 2024 సంవత్సరం అంతా గతించిపోతుంది ప్రభువా. ఇదిగో ప్రభువా అయ్యా, ఇదిగో నేను అడుగు పెట్టాలనుకుంటూ అందరూ మోకాళ్ళ మీదకి రావాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చేయండి. నిలబడగలిగిన వారు నిలబడండి తల్లి. ఏ విధముగా అడుగు పెట్టాలో ఆయన నీతో స్పష్టంగా మాట్లాడారు తల్లి. ఆయన దేవాతి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదము కావాలనంటే, ఈరోజు మేలులు కావాలంటే, 2025 సంవత్సరము ఆయన తోడు నీకు ఉండాలి అని అంటే ఏ విధముగా అడుగులు వేయాలో ఈరోజు దేవాతి దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు తల్లి. ఒప్పుకుందామా, శుద్ధీకరణ చేసుకుందామా. ఈరోజు ఏ పాపములో ఉన్నావో విడిచిపెట్టేద్దాము తల్లి. ప్రార్థన పూర్వకముగా యవనస్తుల మోకాల మీదకి రావాలి. మీరేమీ ముసలోళ్ళు కాదు. మోకాల మీద 2 చేతులు పైకెద్దాం. మరలా ఈ 2024 సంవత్సరము నీ జీవితంలో ఉండకపోవచ్చు,
రాకపోవచ్చు. మరలా వచ్చి ఈ సంవత్సరము 31వ సంవత్సరం రాత్రిని ఉండకపోవచ్చు. నోరు తెరుద్దాం. కింద లైవ్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు 2 చేతుల పైకి ఎత్తుదాం. 2 చేతుల పైకి ఎత్తి నోరు తెరుద్దాం. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. 2 చేతుల పైకి ఎత్తి నోరు తెరుద్దాం. నోరు తెరుద్దాం. ఏ దోషణ మాటలు మాట్లాడావో ఆయన దగ్గర ఒప్పుకో. ఏ పాపపు అడుగులు వేసావో ఆయన దగ్గర ఒప్పుకో తల్లి. ఎవరిని నిందించావో, ఎవరిని బెదిరించావో, నీ శరీరాన్ని దేనికి అప్పచెప్పుకున్నావో ఈ రాత్రికాల సమయంలో ప్రతిదీ కూడా ఆయన మోకలించి ఆయన సన్నిధిలో ఆయన బలిపీఠం దగ్గర ఒప్పుకొని కన్నీరు కారుస్తూ 2025లోనికి నువ్వు ప్రవేశపెట్టాలి. ఓ యవనస్తురాలా, ఏ విధముగా ఉంది నీ జీవితం నీకు తెలుసు. నోటి ద్వారా ఒప్పుకుందాం. నాట్యముగా మార్చబడాలనంటే నీ జీవితం 2025లో ఒప్పుకొని విడిచిపెట్టి వెళదాము తల్లి. విడిచిపెట్టేద్దాం. పాపాన్ని విడిచిపెట్టేద్దాం. దోషణ మాటలను విడిచిపెట్టేద్దాం. కపటమైన మాటలు విడిచిపెట్టేద్దాం. నీకు నువ్వు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకొని 2025లోనికి ప్రవేశపెడదాం. ఆయన నిన్ను దీవించే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మేము ఆశీర్వదించడానికి మీరు పిలువబడ్డారు, కానీ కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉన్నారు, దోషణకు ప్రతి దోషణ చేస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఆశీర్వాదం పొందలేకపోతూ ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు దూషించావా? ఎవరినైనా ఒప్పుకో. ఆయన సన్నిధిలో మోకరించి ఒప్పుకో. అయ్యా, నీ వాక్య ప్రకారంగా నేను జీవించకుండా నేను దూషించాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, ఎరిగి కూడా నీ వాక్య ప్రకారంగా నడవకుండా ప్రభువా, అన్యుల వెంట నడిచాను ప్రభువా, అని ఆచారాలంటే నడిచాను ప్రభువా, మనుషుల వెంట నడిచాను ప్రభువా. నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. నేను నిన్ను దూషించానయ్యా, నిన్ను అవమానపరిచాను ప్రభువా. ఎవరో రోమా సామ్రాజ్యం వారు ముఖం మీద ఉమ్ము వేశారని నేను చదువుతూ ఉన్నాను, కానీ ఈ సంవత్సరం అంతా నీ ముఖం మీద ఉమ్ము వేశాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. 2024లో నువ్వు తన్నినా, ముఖము మీద ఉమ్ము వేసినా, నువ్వేమీ చేసినా సరే ఆయన ప్రేమ నోరు తెరవలేదు తల్లి. ఎందుకు తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, సిలువలో సాగింది యాత్ర, ఆ సిలువ వెనకాల నువ్వు అడుగు వేసుకొని వెళ్తావని, ఆయన అడుగులు వేసుకొని వెళ్తావని ఈ రాత్రికాల సమయంలో ఆ అడుగులు నీకు తెలియజేశాడు స్పష్టంగా తల్లి. ఆయన 2025లో నువ్వు బాధ పెట్టవద్దు, ఆయన దుఃఖ పెట్టవద్దు తల్లి. ఆయన నీ కోసము కన్నీరు కారుస్తూ ఉన్నారు. నువ్వు చేసిన ప్రతి చేష్టల కోసము ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట కోసము ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఒప్పుకుందామా? అయ్యా, 2024 గతించిపోయింది ప్రభువా, నేను మారు మనసు పొందుతూ ఉన్నాను, నా మనసును మార్చుకుంటూ ఉన్నాను ప్రభువా. నేను పాపం లేని అడుగు వేస్తాను ప్రభువా. నేను ఎవరిని దూషించను ప్రభువా. నాలో కపటం ఉండదు ప్రభువా. నేను ఎవరిని బెదిరించను ప్రభువా. ఇదిగో ప్రభువా, నా ప్రాణాత్మ దేహములో నీకు అప్పచెప్పుకుంటాను ప్రభువా. ఒక తీర్మానము తీసుకో తల్లి, ఒక తీర్మానము తీసుకో. నీ ఆత్మీయ జీవితం కోసము, నీ యొక్క రక్షణ కోసము, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గము సరళము కోసము ఒక తీర్మానము తీసుకో.